నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను దేవ. విశాఖపట్నంలో ఓ బర్త్డే పార్టీ సరదాగా మొదలై సస్పెన్స్ మిస్టరీగా మారింది. కొన్ని గంటల్లోనే ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపు. మొత్తం కలిసి మరో ఇద్దరు కలిసి శాంతి కుమారిపై దాడి చేసినట్లు సమాచారం. అయితే ఇదే కేసులో కీలక మలుపు. స్నేహితులే తనపై దాడి చేయడం శాంతి కుమారిని తీవ్రంగా కలిచివేసిందా, అనుమానంగా భావించిందా? గొడవ తర్వాత ఆమె వెంటనే గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యం ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. శాంతి కుమారి ఫ్యాన్ కు ఉరి వేసుకొని కనిపించింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. స్నేహితులు చెబుతున్నది ఒక కథ, కుటుంబం చెబుతున్నది మరో కథ. నా కూతురిని కొట్టి చంపేశారు, ఇది హత్య అంటూ తల్లి రమ్య ఆరోపిస్తోంది. కానీ పోలీసులు మాత్రం ప్రాథమిక విచారణలో స్నేహితుల దాడి వల్ల అవమానంగా భావించి శాంతికుమారి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై అబేట్మెంట్ 2 సూసైడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒక చిన్న గొడవ, ఒక నిర్ణయం, ఒక ప్రాణం. కానీ అసలు నిజమేంటి? ఆ రూమ్లో నిజంగా ఏం జరిగింది? శాంతికుమారి మరణం వెనుక దాగి ఉన్న మిస్టరీని పోలీసులు ఛేదిస్తారా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈ యొక్క అంశంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.